ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో అక్కడ అర్జున్ అనే ఒక బాలుడు ఉండేవాడు. అర్జున్ తెలివైనవాడు, కలలతో నిండినవాడు. అతను విజయవంతుడిగా మారాలని, గౌరవం పొందాలని, ప్రపంచంలో ఒక మార్పు తీసుకురావాలని కోరుకున్నాడు. జీవితం బాగానే సాగింది, కాని ఒక సమస్య ఉంది. అతను ఎప్పుడూ సులభ మార్గాలకే, షార్ట్కట్లు వెతికేవాడు. అతను ఏ పని అయినా చాలా ఉత్సాహంగా ప్రారంభించేవాడు. పుస్తకం చదవడం, ఒక నైపుణ్యాన్ని అభ్యాసం చేయడం, వ్యాయామం చేయడం. కాని కొద్దిరోజుల తరువాత అతను ఆపేసేవాడు. తనకు పెద్ద ఫలితాలు త్వరగా రావాలని అనుకునేవాడు. అవి రాకపోతే వెంటనే వదిలేయేవాడు. ఒకరోజు అర్జున్ గ్రామంలోనిని వాక్యం కొనసాగించవచ్చు. ఉదా పెద్ద మనిషిని గురువును జానిని కలవడానికి వెళ్లాడు. జానవంతుడైన, తప్పిపోయిన మనుషులను మార్గం చూపడంలో ప్రసిద్ధుడైన వృద్ధమునిని అర్జున్ కలిశాడు. అర్జున్ అడిగాడు, గురువుగారు, నేను ఎంతో కష్టపడుతున్నాను, కాని నా జీవితం ఎందుకు మారడంలేదు? ఎందుకు నేను ఎప్పుడూ ఇలా అనిపిస్తోంది? అడగాలనుకుంటున్నావా? నేను ఇరుక్కుపోయానా? అని వృద్ధుడు చిరునవ్వుతో అడిగాడు. ఆ తర్వాత అతను అర్జున్కు ఒక చిన్న ఖాళీ కుండి మరియు ఒక ముట్టు విత్తనాలు ఇచ్చాడు. ప్రతిరోజూ ఈ కుండిలో ఒక విత్తనం నాటు, దానికి నీరు పోయి చూసుకో అని అన్నాడు. రోజూ నా దగ్గరికి రా, 1 నెల తర్వాత తిరిగి రావాలి అని ఆ ముని చెప్పాడు. అర్జున్కి ఆశ్చర్యంగా అనిపించింది, కాని అంగీకరించాడు. మొదటి కొన్ని రోజులపాటు అర్జున్ ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఒక విత్తనం నాటాడు, కుండలో నీళ్లు పోశాడు, ఎదురుచూశాడు. కాని 3వ రోజుకి అతడు ఆతురపడ్డాడు. ఏమీ జరగడం లేదు అని అనుకున్నాడు. అయినా అతనికి ఆ వృద్ధుని మాటలు గుర్తువచ్చాయి. అయినా ఆపలేదు. రోజులు వారాలుగా మారాయి. అర్జున్ ప్రతిరోజు కుండకు నీళ్లు పోస్తూనే ఉన్నాడు. మొక్క మాత్రం కనిపించలేదు. చాలాసార్లు అతనికి, ఇదే మొక్క? నేను వృథాగా సమయం వృధా చేస్తున్నానేమో అనిపించింది. ఆ చిన్న మొలక అతనికి ప్రతిరోజూ నీళ్లు పోయే ఉత్సాహమిచ్చింది. 3వ వారానికి ఆ మొలక చిన్న మొక్కగా మారింది. అది ఇంకా బలహీనంగా, నాజుగ్గా కనిపించినా అర్జున్ గర్వంగా అనిపించాడు. ఆ మొక్కకు నీళ్లు పోయడానికి ఆయన తెల్లవారుజామునే లేవడం ప్రారంభించాడు. గాలుల నుండి దాన్ని కాపాడుతూ సూర్యకాంతి బాగా పడేలా చూసుకున్నాడు. అలాగే నెమ్మదిగా అర్జున్ తనలో మార్పును గమనించాడు. అతడు ఓర్పుతో, క్రమశిక్షణతో నిరంతరంగా మారుతున్నాడు. 1 నెల తర్వాత ఆ మొక్క బలంగా, ఆరోగ్యంగా పెరిగింది. అర్జున్ ఆ కుండను తీసుకుని ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి అర్జున్ చిరునవ్వుతో చెప్పాడు, గురువుగారు, చూడండి, ఇది చివరకు మొలకెత్తింది. వృద్ధుడు తల ఊపి అడిగాడు, అర్జునా, మొక్క పెరిగింది, కాని నువ్వు పెరిగావా? అర్జున్ ఆశ్చర్యపోయి అడిగాడు, నేనా? మేధావి వృద్ధుడు మృదువుగా చిరునవ్వు. ముందు నువ్వు 1 రోజులోనే పెద్ద మార్పు కావాలని కోరుకున్నావు. కాని ఈ మొక్క నీకు ఒక విషయం నేర్పింది. అభివృద్ధి అంటే సమయం పడుతుంది. ఏం జరగకపోయినా నువ్వు నీళ్లు పోయడం ఆపలేదు. అదే స్థిరత్వం. అదే నిజమైన మార్పు. అదే నా బాబూ, విజయానికి రహస్యం అని వృద్ధుడు అన్నాడు. అర్జున్ కళ్లలో నీళ్లు నిండాయి. అతనికి అర్థమైంది. ఆ రోజు నుండి అర్జున్ తన జీవితాన్ని మార్చుకున్నాడు. షార్ట్కట్లు వెతికే బదులు ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేయడం ప్రారంభించాడు. అతను ప్రతిరోజు కేవలం 10 పేజీలు మాత్రమే చదివేవాడు, రోజుకు 15 నిమిషాలు వ్యాయామం చేసేవాడు, మరియు 30 నిమిషాలు రాయడం సాధన చేసేవాడు. తప్పిపోకుండా, ఒక్కరోజులో ఫలితాలు చూడాలనే ఆలోచన లేకుండా, తన పనిపై పూర్తిగా దృష్టి పెట్టేవాడు. నిరంతర ప్రయత్నంతో నెలలు గడిచాయి. అర్జున్ మరింత జ్ఞానం సంపాదించాడు, బలంగా మారాడు, నైపుణ్యాన్ని పెంపొందించాడు. గ్రామంలోని ప్రజలు ఆ మార్పును గమనించారు. ఒకప్పుడు ఏ పనినైనా మధ్యలో వదిలేసే ఆ అర్జున్ ఇప్పుడు అత్యంత క్రమశిక్షణగల యువకుడిగా మారాడు. మరియు ఒక సఫలమైన యువకుడిగా మారాడు. ఒకరోజు చిన్నవాడు అతని దగ్గరకు వచ్చి అడిగాడు, ఎలా విజయవంతమవ్వాలి అర్జున్ భాయ్? అర్జున్ చిరునవ్వుతో చెప్పాడు, ప్రతిరోజు చిన్న అడుగులు వేయాలి, ఓర్పుగా ఉండాలి, నిరంతరంగా ప్రయత్నించాలి. అతి ఎత్తైన వృక్షం కూడా చిన్న విత్తనంగా మొదలవుతుంది. స్నేహితులారా, జీవితం ఒక్కరోజులో మారదు. పెద్ద ఫలితాలు ప్రతిరోజు చిన్న చిన్న చర్యలతో ఏర్పడతాయి. నిరంతర ప్రయత్నం మొదట కొంత బోరింగ్గా కనిపించవచ్చు, కాని అది మార్పుకు అత్యంత శక్తివంతమైన సాధనం.